అల్లరి నరేష్, డాక్టర్ కామాక్షి భాస్కర్ల హీరో హీరోయిన్లుగా రూపొందిన సినిమా 12A రైల్వే కాలనీ. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం. కథ: కార్తీక్, అల్లరి నరేష్ అనాథ లోకల్ రాజకీయ నాయకుడు టిల్లు అన్న జీవన్ కుమార్ చెప్పింది చేస్తుంటాడు. మరోవైపు తన ఇంటి పక్కన ఉండే ఆరాధన, డాక్టర్ కామాక్షి భాస్కర్ల కి లైన్ వేస్తుంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని సంఘటనల అనంతరం ఆరాధనతో తాను ప్రేమలో ఉన్నాను అని కార్తీక్కి అర్థమవుతుంది. అయితే ఆ తర్వాత టిల్లు అన్న చెప్పిన ఓ పని కారణంగా కార్తీక్ ఆరాధన ఇంట్లోకి దొంగచాటుగా వెళ్తాడు. ఆ ఇంట్లో కార్తీక్ ఏం చూసి షాక్ అయ్యాడు? ఆరాధన ఇంట్లో జరిగిన సంఘటనలు ఏమిటి? ఇంతకీ ఆరాధనతో ఆమె తల్లి హత్యకు కారణం ఎవరు? మొత్తానికి ఈ మర్డర్స్ మిస్టరీకి కార్తీక్కి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? చివరకు కార్తీక్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనేది మిగిలిన కథ. ప్లస్ పాయింట్స్: ఈ 12A రైల్వే కాలనీ సినిమాలో అక్కడక్కడా ఫన్ ఎలిమెంట్స్తో పాటు థ్రిల్ చేసే ఇంటర్వెల్ అండ్ కొన్ని ఎమోషనల్ సీన్స్ అండ్ హారర్ సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. ప్రేమ కథగా మొదలై అనుకోకుండా మర్డర్ మిస్టరీ చుట్టూ కథనం మారుతుంది. మధ్యలో హారర్ ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి. అల్లరి నరేష్ 2 డిఫరెంట్ షేడ్స్లో కనిపించడం బాగుంది. ఇక హత్యలను హీరో అనుకోకుండా చూడటం, ఇంతకీ ఆ హత్యలను ఎవరు చేశారు అనే పాయింట్ చుట్టూ కథను మలుపు తిప్పడం బాగుంది. అదేవిధంగా హత్యల విచారణలో వచ్చే కొన్ని ఇన్వెస్టిగేటివ్ సన్నివేశాలు కూడా బాగున్నాయి. ఇక హీరోగా అల్లరి నరేష్ చక్కని నటనను కనబరిచాడు. కొన్ని కీలక సన్నివేశాల్లో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్తో తన పాత్రకు అల్లరి నరేష్ పూర్తి న్యాయం చేశాడు. అలాగే ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన సాయి కుమార్ చాలా బాగా నటించాడు. హీరోయిన్గా నటించిన డాక్టర్ కామాక్షి భాస్కర్ల కూడా చాలా బాగా నటించింది. అలాగే సాయి కుమార్, వైవా, హర్ష, గెటప్, శ్రీను, సద్దాం, జీవన్ కుమార్, గగన్ విహారీ, అనీష్ కురువిల్లా, మధుమణిలతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. అన్నట్టు క్రైమ్ థ్రిల్లర్గా ఈ సినిమాను దర్శక రచయితలు మలిచిన విధానం బాగుంది. మైనస్ పాయింట్స్: ఈ 12A రైల్వే కాలనీ సినిమాలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ డ్రామా ఉన్నా కొన్ని చోట్ల ప్లే మాత్రం చాలా సింపుల్గా సాగుతుంది. ఫస్ట్ హాఫ్లో చాలా సీన్స్ బోర్గా సాగాయి. ఫస్ట్ హాఫ్ను ఇంకా బలంగా రాసుకుని ఉండాల్సింది. దీనికి తోడు సినిమాలో అనవసరమైన ల్యాగ్ సీన్స్ కూడా ఎక్కువైపోయాయి. పైగా ఈ సినిమా స్లో నేరేషన్తో పాటు బోరింగ్ ట్రీట్మెంట్ అండ్ ఫేక్ ఎమోషన్స్తో ప్లే సాగుతుంది. అలాగే కొన్ని లవ్ సీన్స్ కూడా సరిగ్గా కనెక్ట్ అవ్వవు. అదేవిధంగా రచయిత డాక్టర్ అనిల్ విశ్వనాథ్ రాసుకున్న కాన్సెప్ట్, కొన్ని క్రైమ్ సన్నివేశాలు బాగున్నప్పటికీ కథాకథనాలను కూడా ఇంకా బెటర్గా రాసుకుని ఉంటే బాగుండేది. ముఖ్యంగా హత్యలు ఎవరు చేశారనే ఉత్కంఠను ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేయాల్సింది. మొత్తానికి సినిమాలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నా మధ్యలో కొన్ని అనవసరమైన సీన్స్తో కథను డైవర్ట్ చేశారు. సాంకేతిక విభాగం: సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే రచయిత డాక్టర్ అనిల్ విశ్వనాథ్, దర్శకుడు నాని కాసరగడ్డ ఈ క్రైమ్ థ్రిల్లర్కి గుడ్ ట్రీట్మెంట్ను యాడ్ చేసి ఇంట్రెస్ట్ పెంచలేకపోయారు. ప్లే ఇంకొంచెం బెటర్గా రాసుకుని ఉండాల్సింది. సినిమాలో సినిమాటోగ్రఫీ బాగుంది. మూవీ ఓపెనింగ్ దృశ్యాలతో పాటు సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను కెమెరామెన్ చాలా నేచురల్గా చూపించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం పర్వాలేదు. నేపథ్య సంగీతం బాగానే ఉంది. ఎడిటింగ్ ఇంకా బెటర్ ఉంటే సినిమాకి ప్లస్ అయ్యేది. నిర్మాత శ్రీనివాస చిట్టూరి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. తీర్పు: 12A రైల్వే కాలనీ అంటూ వచ్చిన ఈ మర్డర్స్ మిస్టరీ కొన్ని చోట్ల ఆకట్టుకుంది. అయితే కొన్ని క్రైమ్ సీన్స్ అండ్ మెయిన్ సీక్వెన్స్లు బాగున్నప్పటికీ స్క్రీన్ ప్లే స్లోగా సాగడం, ఫస్ట్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ సీన్స్ లేకపోవడం, కొన్ని కీలక సన్నివేశాల్లో ఇంట్రెస్ట్ మిస్ కావడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి.
మొత్తం మీద ఈ లవ్ అండ్ క్రైమ్ థ్రిల్లర్లో ఇంటర్వెల్ అండ్ కొన్ని క్రైమ్ ఎలిమెంట్స్ మాత్రమే ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి.